నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. ఒకసారి కంటెస్టెంట్ కార్పొరేటర్ ఒకసారి షేక్పేట నుంచి మాట్లాడదాం. ఒకసారి నవీన్ అన్న ఆఫీస్ దగ్గర ఉన్నారు. మరి ఏంటి ప్రచారం ఎలా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ? మరి ముందు అడుగులు ఎలా వేస్తున్నారు అడిగే ప్రయత్నం. ఒకసారి నమస్తేనా. నమస్తేమా. నవీన్ ప్రచారం ఎలా ఉంది? కొంచెం ఎలిగేషన్ ఎక్కువ వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద, వ్యతిరేకత చెప్తున్నారు. మరి ఎలా చూసుకొస్తుంది? అదేం లేదమ్మా, అదంతా ఫాల్స్ అమ్మా. చాలా బాగుంది, రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మేము నవీన్ యాదవ్ని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటాము. బీఆర్ఎస్ వాళ్ళు ఫేక్ ఇవన్నీ పెడుతున్నారు, అవన్నీ కరెక్ట్ కాదు. ఇంకా నామినేషన్ వేయలేదు. నామినేషన్ మాది జోరు కనబడుతుంది మీకు ఏందనేది. జస్ట్ టైం ఉంది, కొంచెం బిజీ ఉన్నారు నవీన్ యాదవ్. దానికోసం మేము నామినేషన్ చేసిన తర్వాత మేము ఏదో చూపిస్తాం. బీఆర్ఎస్ ఏదో ఫేక్ పెడతాని చెప్తున్నారు. వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది బీఆర్ఎస్ కి? మరి బీఆర్ఎస్ కి ఏమొచ్చిందంటే, బీఆర్ఎస్ ని అన్నం పెట్టిందే శ్రీశైలం యాదవ్. ఆయనకి ప్రచారానికి బండి ఇచ్చింది కూడా శ్రీశైలం యాదవ్. ఇది టిఆర్ఎస్ పార్టీకి. మళ్ళీ వాళ్ళ కూతురు పెళ్లికి డబ్బులు ఇచ్చింది కూడా కవితకి శ్రీశైలం యాదవ్. ఇంకా వాళ్ళ మీద అనడం కూడా వేస్ట్. ఆ బీఆర్ఎస్ పార్టీలకి మైండ్ దొబ్బింది. అంటే గతంలో మీరు బీఆర్ఎస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. బీఆర్ఎస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చారు. ఎందుకు ఇన్ని పార్టీలు మారారంటే ఏం చెప్తారు మీరు? నాకు బీఆర్ఎస్ పార్టీలో టికెట్ వచ్చిందని చాలా ఆనందపడ్డాను. తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే తెలంగాణ బిడ్డలు బాగుపడతారు అనుకున్నాను. అందులో నాకు తెలంగాణ పార్టీలో కంటెస్టెంట్ గా నాకు పార్టీలో అవకాశం వచ్చింది. సరే వచ్చింది కదా అని చెప్పేసి నా వంతు ప్రజలకి నేను బాగు చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ గవర్నమెంట్ లో నాకు రూలింగ్ గవర్నమెంట్ సీట్ వచ్చినా కానీ నేను హ్యాపీగా లేను. ఒక మాగంటి గోపీనాథ్ నన్ను ఆఫీస్లో చేయించాడు కార్యకర్తలతో. అక్కడ మనస్పర్ధ చెంది ఆయన పైలోకం వెళ్ళిపోయాడు, కానీ ఆయన మీరు చెప్పట్లేదు. అలా జరిగింది. మీరు ఎందుకు జరిగిందంటే దాని చెప్తున్నాను. తర్వాత నేను అక్కడ నుంచి మళ్ళీ బీజేపీలో పోవడం జరిగింది. బీజేపీ నాయకత్వం సరిలేదు. అయితే నాకు నవీన్ యాదవ్ నాకు బంధువు అవుతారు. అయితే నేను 23లోనే రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను. ఈ టైంలో కూడా వెళ్ళకపోతే ఇంకా నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు. అయితే ఆయనతో కలిసి పని చేసుకుందాము, ఆయనతో అడిగేసి నేను కూడా ప్రజలకి నా వంతు సేవ చేసుకుందామని ఈ పార్టీలో జాయిన్ జరిగింది. మొన్న 25 సెప్టెంబర్లో నేను జాయిన్ అయిన పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది, ప్రజాపాలన పరిపాలన బాగుంది కాబట్టి నేను ఈ పార్టీలో జాయిన్ జరిగింది. ఓకే, నవీన్ యాదవ్ తర్వాత బీఆర్ఎస్ నుంచి సునీత గారు, ఇంకొకరు చూసుకుంటే దీపక్ రెడ్డి గారికి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది టికెట్. సో ఈ ముగ్గురు పోరాపోరీగా నడుస్తుందని చెప్తున్నారు. సునీత గారికి ఎక్కువ పర్సెంటేజ్ ఉంది, గెలిచే అవకాశం చెప్తున్నారు. మీరేమంటారు? లేదండి, ఓన్లీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నవీన్ యాదవ్ మీరు నామినేషన్ చేసిన తర్వాత మీకు కనబడుతుంది, ఎవరికి కనబడుతుంది. ఇంకా టైం చాలా ఉంది. వాళ్ళు ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు ఫేక్ లో నెంబర్ 1 ఏదో చేయాలని, ఏదో క్యాండిడేట్ ని బాధ పెట్టాలని. మొన్న 18లో కూడా నవీన్ యాదవ్ ని బాధ పెట్టారు, టికెట్ రాకుండా చేశారు. మళ్ళీ మొన్న 23లో కూడా టికెట్ రాకుండా చేశారు, ఒక సీఎం అబ్బాయి. ఇవన్నీ జరిగింది. ఈరోజు రేవంత్ అన్న కరెక్ట్ క్యాండిడేట్ ని ఎంచుకున్నాడు. నవీన్ యాదవ్ ఆ క్యాండిడేట్ లేకపోతే గెలుపు కరెక్ట్ కాదని చెప్పేసి రేవంత్ అన్న కూడా కరెక్ట్ గా క్యాండిడేట్ ఎంచుకున్నాడు. మేము బ్రహ్మరథంతో చేసుకొని పండగ చేసుకుంటాము, క్యాండిడేట్ గెలిపించుకుంటాము. మేము అడుగులు అడిగేసుకొని మాకు ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి బీద వాళ్ళు అందరూ పండగ చేసుకుంటారని కోరుకుంటారు. జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్తారు నవీన్ యాదవ్ తరఫున? నవీన్ యాదవ్ తరఫున అంటే వాళ్ళకి మంచి నాయకుడు వచ్చాడు, వాళ్ళకి ఇష్టమైన నాయకుడు వచ్చాడు, వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. కానీ ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత ఒక ఎత్తు జరుగుతుంది రాజకీయం. థ్యాంక్ యూ.